హాయ్ గాయ్స్, ఇదైతే మా ఇల్లు చూడండి. కొత్త ఇల్లు ఎంత బాగుందని ఏం కాదు, ఇది కొత్త సొంత ఇల్లు అనమాట. సొంత ఇల్లు అంటే ఎవరికైనా బాగానే ఉంటుంది. సరే అండి, చూపిస్తాను. ముందు ఇంకొచ్చేసి గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాను. ఒక ట్యాప్, అది పక్కింటి వాళ్ళ ఇల్లు. ఒక సందు వస్తుంది ఇక్కడ. ఇక్కడ కూడా మనకి ఒక చిన్న సందు అనేది వస్తుంది. చూస్తే ఈ సందు మనకి అటు కనెక్ట్ అయి ఉంటుంది, బట్ అక్కడ మనకి బాల్ వచ్చేస్తుంది. రాదు అనుకుంటే సారీ. సో కదా, సో రండి. ఆల్సో ఇక్కడ మనకి బాల్ వస్తుంది, చూస్తున్నాం కదా. అంటే జస్ట్ ఒక స్టోర్ రూమ్లో అని ఏం కాదు, మీకు చూపిస్తుంది. సో రండి, ఇదైతే మనకి వాల్ డిజైన్ వచ్చేసి ఇట్లా వచ్చింది. చూసారు కదా ఎంత బాగుందో. బాగుందని కాదు, మళ్ళీ నాకు అలా వచ్చేస్తుంది, ఎందుకంటే సొంత కాబట్టి బాగుంటుంది కాబట్టి. సో చూడండి, గేట్స్ ఇవన్నీ ఇలా వేయించుకున్నా. అవుటర్ చూస్తే ఇట్లా ఉంటుంది. సో రండి, ఇంట్లోకి వెళ్దాం. అయితే సో డౌన్కి అయితే మనకి ఇట్లా ఉంది. సో రండి, ఇదైతే మనకు వచ్చేసి ఇక్కడ చూస్తున్నా కదా. ఇదైతే మనకి ఎంట్రీ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇట్లా మనకి ఇదైతే గ్రిల్స్ పెట్టించుకుంటాం. గ్రిల్స్ ఇక్కడ కంపల్సరీ ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ అంటే మేము ఇంకా దిగలేదు, దిగకుండానే జస్ట్ మేము చేస్తాం. దిగిన కదా పొడైపోతుంది కూడా చేస్తాం. సో చూస్తాం కదా, వచ్చేసి విండో. ఇప్పుడు మనకి వచ్చేసి అయితే మార్నింగ్ బయట ఉన్న వాళ్ళు లోపలికి చూడలేదు, ఎందుకంటే ఇక్కడ విజిబుల్ అన్నీ కూడా చెప్పవచ్చు. సో రండి చూడండి, ఇదైతే మనకు డోర్, స్విచ్ బోర్డ్ అండ్ ఆల్సో ఫ్లోర్ అయితే మార్బుల్ వేయించుకున్నాం. అండ్ ఆల్సో మార్బుల్ వైట్ మార్బుల్, బట్ బార్డర్స్ హాఫ్ బార్డర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్. సో అయితే వాల్ డిజైన్ చూస్తారు కదా, బాగుంది. చూడండి, ఈ లైట్స్ వెలుగుతాయి. అండ్ ఆల్సో మళ్ళీ ఇది ఆఫ్ చేసి ఆన్ చేస్తే గోల్డ్ కూడా వెలుగుతుంది. గోల్డ్ అంటే ఎంత వచ్చిందంటే అంత ఇష్టం. సో చూస్తున్నారు కదా, పెద్ద లైట్ అంతా కలర్ఫుల్గా ఉంది. నాకైతే లవ్ డేట్ అని చెప్పచ్చు. సో రండి, కిచెన్లోకి వెళ్దాం. ఇదైతే గది మొన్న అసలు తెలియదు, షాడో చేసి భయపడదు. సో కిచెన్ వచ్చేసి మనకి ఎంత పెద్దగా చూడండి, మంచి కిచెన్ అనమాట. మాది చాలా పెద్ద కిచెన్. ఇంట్లో అందరు కిచెన్ చూసి దూరిపోతున్నారు కూడా. సో ఈ సింక్ వాడి అసలు రాలేదు. సో ఇక్కడ మనకైతే ఈ లేయర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. సో వస్తుంది కదా. సో అక్కడ మనకి ఏమైనా గాజు ఏమైనా పెట్టుకోవచ్చు. సో పైన మనకి ఏమైనా ఎక్కువ ఉంటే చాలా ఎక్కువ సెల్ఫ్స్ ఉంటాయి కిచెన్లోనే. మళ్ళీ బెడ్రూమ్ కూడా అంత ఉండవు, అంతా ఉన్నాయి నాకు. ఇదిగోండి, ఇదైతే పై చూపిస్తున్నాను. ఇట్లా షెల్ఫ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. ఆ పై నేను చూపించలేను, కానీ అవి ఇంకా పెద్దవి, దీనికన్నా ఒక 2 ఇంచెస్ పెద్ద ఉండేమో. సో చూస్తున్నారు కదా, ఇవి కూడా సేమ్ ఇంతగానే ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి మనకి చిన్నదే ఉంటుంది. అంటే చిన్నదే, ఇవి కొత్తగా ఇంకా మేము దిగలే కాబట్టి ఇంకా వీడేంటి అరేంజ్డ్ అని చెప్పచ్చు. సో మనకి ఇక్కడ వచ్చేసి చూస్తాం కదా, ఇవన్నమాట. ఇక్కడ మనకి ఇలా వెళ్ళిపోతాయి వాటర్, అలాగా మనం ఏవైతే తిప్పుతామో అట్లా వెళ్ళిపోతుంది. సో చూస్తాం కదా, మనకి అయితే ఇవన్నమాట. ఇది మేము గృహప్రవేశం చేసుకున్న రోజు పెట్టించుకున్నాము. సో బోల్ పెట్టుకోవచ్చు, స్పూన్స్, స్టాండ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మనం ప్లేట్స్ కింద కూడా అంతే, చూస్తున్నారు కదా, అన్నీ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనమైతే వంటకి గ్యాస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇది రావట్లేదు, చూడాలి మరి. ఐ హ్యావ్ టు ఎయిర్ ఒకటి పీకిన అది వచ్చేస్తుంది. సో ఇది చూస్తే మనకి ఇట్లా వస్తుంది, చూస్తున్నారు కదా. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, బట్ రావట్లేదు అది. సారీ, చూపించలేకపోయాను. అలాగే ఇది కూడా మనకి ఇదే, ఆ కింద కూడా చూసుకుంటున్నారు. సో వావ్, అసలు నాకు కిచెనే నచ్చింది అన్నిటికీ. నిజంగా
మా బెడ్రూమ్ కిచెన్ పెద్ద మా బెడ్రూమ్ కూడా ఏం పెద్ద బాగోచ్చు మంచిగా ఉండాల్సి చూడాలి. మనం ఇక్కడ గ్లాసెస్ ఏమైనా పెట్టుకోవచ్చు.